నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాలాసార్లు చాలా సందర్భాల్లో ఇది బయటపడుతూనే వచ్చింది. పవిత్ర పుణ్యక్షేత్రాలలో అన్యమతస్థులకు స్థానం ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ పైత్యం ముదిరి ఆ స్థలాన్ని ఖరాబ్ చేస్తారు, పాడు చేస్తారు. కాబట్టి అసలు అన్యమతస్థులు ఆలయ ప్రాంగణంలో ఉండకూడదు. ఎందుకంటే ఆలయాలకు సంబంధించి చాలా పరమ పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని. కానీ దరిద్రులకి మన పుణ్యక్షేత్రాలను ఎప్పుడు కబ్జా చేయాలా, ఎప్పుడు ఆక్రమించాలా, అడిగిపోయి ఎప్పుడు చేయాలా అని ఆలోచన చేస్తూనే ఉంటారు. ఈ దరిద్రులు అసలు మారతనే మారరు. అయితే ఆ దరిద్రులు మారడు అని తెలిసినా కూడా ఆ దరిద్రులను ఎంకరేజ్ చేస్తున్న మన హిందువులు ఉన్నారు చూసిండ్రా, వాళ్ళు అంతకంటే నీచులు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ సత్రంలోది. వడ్డెర ప్రైవేట్ సత్రంలో ఒక పాప పుట్టినరోజు చేసుకోవడానికి వచ్చిండ్రు. వచ్చి అక్కడ యేసయ్య ప్రార్థనలు చేపించిండ్రు. ఫస్ట్ ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇదే అది. ఈ సత్రం యొక్క ప్రెసిడెంట్ జారుపతి రాములట. ఆయన బ్రదర్ జారుపతి రమణాస్ క్రిస్టియన్ ప్రేయర్ చేయించాడట చిల్డ్రన్స్ అక్కడ. దిస్ ఈజ్ ద మోస్ట్ హోలీ క్షేత్ర ఈడియట్స్ ఎలా చేశారు ఇలా అని ఉత్తిష్ట భారత్లో వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి నేను చెప్తా. ఇది శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే మనందరికీ తెలిసిందే, జ్యోతిర్లింగాలలో ఒకటి. చాలా పరమ పవిత్రమైన శివయ్య పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రంలో చాలా మహిమ ఉంటుంది అని మనందరం నమ్ముతాము. భోలా శంకరుడు అని అంటాం. ఆయన్ని మనస్ఫూర్తిగా కొలిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుస్తాడు. రాక్షసులకు కూడా వరాలు ఇచ్చేంత గొప్ప మనసున్న వ్యక్తి శివుడు, మనందరికీ తెలిసిందే. అలాంటి శ్రీశైలంలోని వడ్డెర ప్రైవేట్ సత్రంలో అన్యమత ప్రార్థన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సత్రం చైర్మన్ జరుపటి రాములు బామ్మర్ది రమణతో కలిసి ఓ పాప పుట్టినరోజు వేడుకల సందర్భంగా అన్యమత ప్రార్థనలు చేసి పాపను దీవిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. ఈ విషయంపై విరాట్ హిందుస్థాన్ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ మండిపడ్డారు. పుణ్యక్షేత్రంలో ఉంటూ అన్నదాన సత్రంలో సభ్యుడిగా ఉండి మరి ఇవేం పనులని వారు నిలదీశారు. విషయాన్ని దేవస్థానం అధికారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన దేవస్థానం సిఎస్ఓ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అన్యమత ప్రార్థనలు చేసిన కర్నూలుకు చెందిన రమణ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు, ఈ విషయంపై విచారణ జరుపుతున్నట్లు శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు తెలిపారు. ఇక శ్రీశైలంలో అన్యమత ప్రచారం చేయొద్దనే నియమం ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఇలాంటి పనులు చేయడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ యదవ ఈడి దాకా ఎట్లొచ్చింది ప్రార్థనలు చేయడానికి? ఆడున్నది హిందువులు కాదా? ఆ పిల్ల నాకు తెలిసి బొట్టుంది, బొట్టు కనబడుతుంది అంటే హిందువుల పిల్ల అయి ఉంటుంది. మరి హిందువులై ఉండి క్రిస్టియన్ ప్రార్థనలు ఎందుకు? ఒకవేళ మీరు క్రిస్టియన్ ప్రార్థనలే చేయించుకోవాలనుకుంటే పోండి, ఎవడొద్దన్నాడు? చేతులు గాలినాక అయ్యో తప్పు చేసినాం అనుకొని మళ్ళీ బయటకు వస్తా, లోపలికి వస్తా అన్నా కూడా మా ధర్మం చాలా గొప్పది, మిమ్మల్ని హత్తుకొని హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. మీ దరిద్రం అంతా తీసుకెళ్ళి ఆడ పెట్టుకోండి. ఆ దరిద్రాన్ని ఎందుకు పుణ్యక్షేత్రంలోకి పట్టుకొస్తారు? అక్కడే కృష్ణానది అనుకుంటా, మొత్తం ఈ దరిద్రాన్ని అంతా తీసుకెళ్ళి కట్టకట్ట అందులో పడేయాలి. అసలు ఆ సత్రం మీద పూర్తి ఏమంటారు చర్యలు తీసుకోవాలి. దాని లోపల కూడా ఏమైనా అన్యమత ప్రార్థనలు జరుగుతున్నాయా, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? సత్రం వాళ్ళకు తెలియకుండా అయితే జరగదు. ఇంత బాహాటంగా జరిగింది అని అంటే గతంలో కూడా చేశారా? ఇప్పుడు వీడియో బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది. రాకపోతే ఇదే శ్రీశైలంలో గతంలో యేసుప్రభు ఫోటోలు అమ్మిండ్రు. ఏమనుకుంటారు అసలు? అయినా పొద్దున్న లేస్తే హిందువులను మతం మార్చి బతికే మీరు, హిందువుల ఆలయంలోకి వచ్చి ప్రార్థనలు చేసే బతికే మీరు నిజంగా ఏమనాలి మిమ్మల్ని? మళ్ళీ మా మీదే హిందువులు లేకపోతే మీకు పూట గడవదు, మీ బతుకు నడవదు. వాళ్ళకే దిక్కు దివానం లేకుండా తప్పుడు మాటలు చెప్పి మోసం చేసేటోళ్ళంటే వాళ్ళను మద్దతు ఇస్తున్న హిందువులను ముందు చెప్పు తీసుకొని కొట్టాల. ఉంటే హిందువులుగా బ్రతకండి, లేకపోతే అన్ని వదిలేసిపోయి క్రైస్తవంలో బ్రతకండి. అటు ఇటుగా నోలుగా బ్రతకడం ఏంది? మీరు ఈ ధర్మాన్ని వదిలేసి దరిద్రంలోకి పోతామంటే మాకేం అభ్యంతరం లేదు, పోండి. కానీ ఆ దరిద్రాన్ని దేవాలయం దాకా తీసుకొస్తామంటే ఊకోం, చెంప బగల కొడతాం. వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, అది ఎవరైనా సరే.
అక్కడ అన్యమత ప్రచారానికి లేదు, పుణ్యక్షేత్రాల దగ్గరికి అన్యమతస్తులు రాకూడదు అని పవిత్ర స్థలాల గురించి చెప్తుంటే మేము వస్తామంటే అది పొగరా? ఏం చేస్తారు అని అహంకారమా? దీని మీద చాలా లోతైన దర్యాప్తు జరగాలి. శ్రీశైలంలో ఇంకెక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అనే దాని మీద ప్రత్యేకంగా అక్కడ శ్రీశైలం దేవస్థానం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. కంటెంట్ని వీలైనంత షేర్ చేసి లైక్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.